హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైతే ఎంఆర్ఎస్ లైబ్రేరియన్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి ఈ వీడియో చక్కగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ప్రిపరేషన్లో భాగంగా మొదటగా ప్రీవియస్ ఇయర్ పేపర్ని ప్రాక్టీస్ చేద్దాము. ఇది 2023లో జరిగిన ఎంఆర్ఎస్ లైబ్రేరియన్ పేపర్. అందులో భాగంగా పార్ట్ 1 వచ్చేసి జనరల్ అవేర్నెస్. ఇందులో మనకి 10 క్వశ్చన్స్ అడుగుతారు. అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ద పార్ట్ ఆఫ్ హిమాలయాస్ లయింగ్ బిట్వీన్ సట్లెజ్ అండ్ కాళీ రివర్స్ ఈజ్ నోన్ యాజ్ డాష్. సో క్వశ్చన్ ఏంటి అంటే సట్లెజ్ మరియు కాళీ రివర్ల మధ్య విస్తరించి ఉన్న హిమాలయాలకి ఏమని పేరు అని అడుగుతున్నారు. ఈ క్వశ్చన్కి ఇచ్చిన ఆప్షన్స్ కుమాన్ హిమాలయాస్, అస్సాం హిమాలయాస్, పంజాబ్ అండ్ కాశ్మీర్. సో వీటి గురించి పూర్తి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ చేయగలుగుతాము. బేసిక్గా భారతదేశంలో ముఖ్యమైన నదుల మధ్య విస్తరించి ఉన్న హిమాలయాలకి 4 రకాలుగా విభజించారు. అవి ఏంటి అంటే కుమాన్, అస్సాం, పంజాబ్, నేపాల్. ఈ 4 రకాల హిమాలయాస్కి 4 రకాల పేర్లు ఉన్నవి. ఇందులో ఇచ్చిన కాశ్మీర్ హిమాలయ అనేది ప్రధానమైన హిమాలయాస్ కాదు. ఇది పంజాబ్ హిమాలయాస్కి మరొక పేరు కాశ్మీర్ హిమాలయ. సో ఫస్ట్ మనకి ఇచ్చిన ఆప్షన్లో కుమాన్ హిమాలయాస్ ఏ నదుల మధ్య ప్రవహిస్తున్నాయి అంటే సట్లెజ్ మరియు కాళీ రివర్. ఈ 2 నదుల మధ్య విస్తరించి ఉన్న హిమాలయాలను కుమాయాన్ హిమాలయాలు అంటారు. అస్సాం హిమాలయ, ఇవి తీస్తా మరియు దిహాంగ్, ఈ 2 నదుల మధ్య విస్తరించి ఉన్న హిమాలయాలకి అస్సాం. దిహాంగ్ నదికి మరొక పేరు బ్రహ్మపుత్ర నది. నెక్స్ట్ పంజాబ్ హిమాలయ ఇండస్ అంటే సింధు మరియు సట్లెజ్, ఈ 2 నదుల మధ్య విస్తరించి ఉన్నవి. ఇంకొచ్చేసి నేపాల్ హిమాలయ, కాళీ మరియు తీస్తా, ఈ 2 నదుల మధ్య విస్తరించిన హిమాలయాలను నేపాల్ హిమాలయాస్ అంటాం. మనకు ఫస్ట్ ఆప్షన్లోనే ఇచ్చేసిండ్రు. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ కుమాన్ హిమాలయాస్. సో ఒకసారి డెఫినేషన్ చూద్దాము. హిమాలయాస్ లయింగ్ బిట్వీన్ ద సట్లెజ్ రివర్ ఇన్ ద వెస్ట్ అండ్ ద కాళీ రివర్ ఇన్ ద ఈస్ట్ ఆర్ నోన్ యాజ్ ద కుమాన్ హిమాలయాస్. ఈ కుమాన్ హిమాలయాస్ ఉత్తరాఖండ్ స్టేట్లో ఉన్నవి. సో పశ్చిమం వైపు ఉన్న సట్లెజ్ రివర్కి, తూర్పు వైపు ఉన్న కాళీ రివర్కి మధ్య విస్తరించి ఉన్న హిమాలయాలని కుమాన్ హిమాలయాస్ అంటాము. ఇవి ఉత్తరాఖండ్ స్టేట్లో ఉన్నవి. సో నా ఎక్స్ప్లెనేషన్ ఆల్మోస్ట్ తెలుగులోనే ఉంటుంది. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్ చేయండి. సో ఫర్దర్గా నేను చేయడానికి నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.